మీ జేబులో 500 నోటు ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకే ఒక వార్త మార్మోగిపోతోంది. 500 నోటు రద్దు చేశారట కదా అంటూ వినిపిస్తోన్న మాటలు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతోన్న ఆ షాకింగ్ న్యూస్ చూసి ప్రజలు మళ్ళీ 2016 నాటి చేదు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ నోట్ల రద్దు జరగబోతోందా? మన దగ్గరున్న నగదు చిత్తుకాగతం కాబోతోందా అన్న ఆందోళనతో జనం తలలు పట్టుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక చర్చ, ఒకే ఒక వార్త సామాన్యుడి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. మళ్ళీ పెద్ద నోట్ల రద్దు, అదే 500 రూపాయల నోటు రద్దు. అవును, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్లలో ఒక వార్త దావానలలా వ్యాపిస్తోంది. మార్చి నెల నుంచి 500 రూపాయల నోట్లు చెల్లవని, కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేయబోతోందని, ఏటీఎంల నుంచి కూడా ఈ నోట్లను తొలగిస్తూ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రజలకు ఒక్కసారిగా 2016 నాటి రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. మళ్ళీ బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడాలా? మన దగ్గరున్న డబ్బులు చెత్తకాగితాల్లా మారిపోతాయా అన్న భయం అందరినీ వెంటాడుతోంది. అయితే ఈ ప్రచారంలో అసలు నిజమెంత? కేంద్ర ప్రభుత్వం నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుందా, లేక ఇదంతా ఎవరో సృష్టించిన కట్టుకథనా? దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి కరెన్సీ విషయంలో సామాన్యులు చాలా సున్నితంగా ఉంటూ ఉన్నారు. దీన్నే పెట్టుబడిగా మార్చుకున్న కొంతమంది ఆకతాయిలు వ్యూహాత్మకంగా అబద్ధపు వార్తల్ని సృష్టిస్తూ ఉన్నారు. కేంద్రం సంచలన నిర్ణయం, మార్చి 31 తర్వాత 500 నోట్లు చెల్లవు అనే క్యాప్షన్లతో వీడియోలు, ఫేక్ జీవోలు సృష్టించి జనాలను అయోమయంలోకి నెట్టేస్తూ ఉన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును తక్కువ ధరకు మార్చుకోవడం లేదా భయంతో బ్యాంకులకు పరుగులు తీయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు స్పందించాయి. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని ప్రభుత్వం కుండబద్దలుగొట్టింది. 500 రూపాయల నోటును రద్దు చేసే ఆలోచన కానీ, ఏటీఎంల నుంచి వాటిని తొలగించే ప్రతిపాదన కానీ ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేస్తుందని, ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరుతోంది ప్రభుత్వం. ప్రభుత్వ అధికారిక విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీం కూడా రంగంలోకి దిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆ పోస్టుల్ని పరిశీలించి అవి పూర్తిగా నకిలీవని తేల్చి చెప్పింది. 500 రూపాయల నోటు లీగల్ టెండర్గానే కొనసాగుతుంది, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు, మీ దగ్గరున్న డబ్బు సురక్షితమని ఒక ప్రకటన విడుదల చేసింది. చాలామంది యూట్యూబ్ క్రియేటర్లు కేవలం తమ వ్యూస్ పెంచుకోవడానికి థంబ్నెయిల్స్పై బిగ్ బ్రేకింగ్, నోట్ల రద్దు అని రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. గతంలో కూడా 2000 రూపాయల నోటు రద్దు సమయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ అప్పుడు ఆర్బీఐ స్పష్టమైన గడువు ఇచ్చి బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు 500 నోటు విషయంలో అలాంటి ఏ మార్పు లేదని గుర్తించాలి. సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. దాన్ని సమాచారం కోసం వాడితే తప్పులేదు, కానీ అబద్ధాలను ప్రచారం చేయడానికి వాడితే అది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. మార్కెట్లో అనవసరమైన భయం నెలకొంటే వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి మీకు వాట్సాప్లో ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేయకండి. అది నిజమో కాదో తెలుసుకోవడానికి పిఐబి ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ను ఆశ్రయించండి. చివరగా ఒక్క మాట, మీ జేబులో ఉన్న 500 నోటు పదిలం, అది మార్చి తర్వాత కూడా చెల్లుతుంది, ఏప్రిల్ తర్వాత కూడా చెల్లుతుంది. పుకార్ల షికారును ఆపండి, నిశ్చింతగా ఉండండి. అధికారిక వార్తల కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలనే ఫాలో అవ్వండి. అబద్ధపు వార్తల్ని ప్రచారం చేయడం కూడా నేరమేనని గుర్తుంచుకోండి.